మోస్ట్ అవైటింగ్ ఫిల్మ్ ఆఫ్ దిస్ సీజన్ ఫిదా. క్లాస్ అండ్ రొమాంటిక్ చిత్రాల దర్శకుడు, టాలీవుడ్ లో మంచి కంబ్యాక్ కోసం ఎప్పటి నుండో ఎదురుచూస్తున్న శేఖర్ కమ్ముల డైరెక్టర్ గా మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, ప్రేమం హీరోయిన్ సాయి పల్లవి హీరోయిన్ గా చేస్తున్న ఫిదా ఎన్నో అంచనాల మధ్య ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ ఇయర్లో చేసిన 3 సినిమాలు హిట్ కొట్టిన ప్రొడ్యూసర్ దిల్ రాజు చేస్తున్న ఈ 4వ సినిమా ఫిదాకి కావలసినంత హైప్ ని క్రియేట్ చేయడంలో విజయం సాధించారని చెప్పొచ్చు. ఇక తెలుగులో డెబ్యూ చేస్తున్న సాయి పల్లవికి కంచె తర్వాత హిట్ లేని వరుణ్ తేజ్ కి తన మార్క్ సినిమాని ప్రేక్షకులకి మళ్లీ రుచి చూపెట్టాలని ఉవ్విల్లురుతున్న శేఖర్ కమ్ములాల ఫిదా ఎలా ఉంది, ప్రేక్షకులని ఎలా అలరించబోతోందో చూద్దామా. ఫిదా అమెరికా అబ్బాయి, తెలంగాణ అమ్మాయి మధ్యలోని ఒక సున్నితమైన ప్రేమ కథ. వరుణ్ తేజ్ ఫారిన్ లో పుట్టి పెరిగిన అబ్బాయి. తనతో పాటు ఫారిన్ లోనే జాబ్ చేస్తున్న తన అన్నయ్యకి తెలంగాణ రాష్ట్రంలోని ఒక పల్లెటూరి అమ్మాయితో పెళ్లి నిశ్చయమవుతుంది. తన అన్నయ్య పెళ్లిలో హీరోయిన్ సాయి పల్లవి పరిచయం అవుతుంది. సాయి పల్లవి తనకి కాబోయే వదినకి స్వయాన చెల్లి. బోల్డ్ అండ్ ఎనర్జెటిక్ క్యారెక్టర్ అయిన సాయి పల్లవిని చూసిన మొదటి చూపులోనే ప్రేమలో పడిపోతాడు వరుణ్ తేజ్. కానీ ఫారిన్ లో ఉంటున్న ఇండియన్స్ పై హీరోయిన్ కి అంత మంచి ఉద్దేశం లేకపోవడం, అలాంటి హీరోయిన్ ని ఎలాగైనా ఇంప్రెస్ చేసి పెళ్లంటూ చేసుకుంటే ఈ అమ్మాయినే చేసుకోవాలి అన్నంత వరుణ్ పిచ్చి ప్రేమ సాయి పల్లవి అర్థం చేసుకుని పెళ్లికి ఒప్పుకుంటుందా లేదా అన్నదే ఫిదా కథ. అనలైజేషన్. ఫిదా ఫస్ట్ హాఫ్ శేఖర్ కమ్ముల స్టైల్లో మంచి ఫీల్ గుడ్ మూమెంట్స్ తో ఫ్యామిలీ మరియు అమ్మాయిలను ఖచ్చితంగా ఆకట్టుకుంటుంది. ఇక సెకండ్ హాఫ్ మధ్యలో అక్కడక్కడ కొంచెం డ్రాగ్ అయినట్టు అనిపించిన ప్రీ క్లైమాక్స్ నుండి సినిమా మళ్లీ ట్రాక్ లోకి ఎక్కుతుంది. క్లైమాక్స్ లో మంచి సున్నితమైన ఎమోషన్స్ తో ఎండ్ అవుతుంది. ఫిదా మూవీ గొప్ప కథ కాకపోయినప్పటికీను వరుణ్ తేజ్ మరియు సాయి పల్లవిల మధ్యన చిత్రీకరించిన కొన్ని ప్రేమ సన్నివేశాలు చాలా కొత్తగా అనిపిస్తాయి. ఫారిన్ లోని కొన్ని ఎపిసోడ్స్ అయితే హాలీవుడ్ లవ్ స్టోరీస్ ని గుర్తుకు తెస్తుంది. సినిమా మొత్తానికి హీరోయిన్ సాయి పల్లవి నటన మంచి మార్కులు కొట్టేస్తుంది. ఖచ్చితంగా ఈ క్యూట్ లవ్ స్టోరీ ఫ్యామిలీస్ మరియు లేడీ ఫ్యాన్స్ ని అలరిస్తూ మంచి డీసెంట్ హిట్ కొట్టడం ఖాయం. పాజిటివ్స్: సాయి పల్లవి యాక్టింగ్, మ్యూజిక్, డైరెక్షన్, రొమాన్స్. నెగటివ్స్: సినిమా లెంత్, కథలో డెప్త్ లేకపోవడం. ఫైనల్ వర్డ్: శేఖర్ కమ్ముల ప్రీవియస్ ఫిలిమ్స్ ఆనంద్, హ్యాపీ డేస్ అంత అంచనాలు పెట్టుకోకుండా వెళ్లిన ప్రేక్షకులని ఫిదా ఖచ్చితంగా అలరిస్తుంది. సెకండ్ హాఫ్ లో కథ కొంచెం గాడి తప్పినా కూడా మంచి క్లైమాక్స్ తో దర్శకుడు మాయ చేశారనే చెప్పొచ్చు. సున్నితమైన భావాలు, హెల్తీ రొమాన్స్ తో మంచి ఫ్యామిలీ హిట్ అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి ఫిదాకి. దీనికి యోయో రేటింగ్ 2.75.